ఈ 6,000 కిలోమీటర్లు దాటి ఈ సంవత్సరంలో నేను ఏమన్నా నేర్చుకున్నానంటే, అండ్ మోర్ ఓవర్ 30 లక్షలు తగలేసి ఏమన్నా నేర్చుకున్నానంటే, బిజినెస్ ఎవడేం చేస్తాడు, ఎవ్వడికి ఒకడు సక్సెస్ అవుతాడు, ఒకడు ఫెయిల్ అవుతాడు. చాలా ఈజీగానే చెప్తున్నా. సపోజ్ ఒక కాఫీ షాప్ పెట్టేటోడి కన్నా కాఫీ షాప్ ఒకడు పెడతాడు, కానీ వాడికి లాభాలు అయితే వస్తాయో పక్కన పెడితే, దానికి సప్లై చేసే ప్రతి ఇంగ్రీడియంట్, మధ్యలో ఉండే మీడియేటర్, పాలు పోసేటోడు కానీ, కాఫీ పౌడర్ సప్లై చేసేటోడు కానీ, ఇంకొకటి కానీ వాడు సంపాదించుకున్నంత బిజినెస్ పెట్టినోడు సంపాదించు. అండ్ మోర్ ఓవర్ ఫార్మింగ్లో కూడా అంతే. సేమ్ ఎలా అంటే, పండించే రైతు కన్నా మధ్యలో ఉంటాడు చూసావా, వాడు అప్పుడే చెప్పా, ఒక ఫస్ట్ వీడియోలోనే చెప్పాను నేను, ఒక ఎర్రి బుగ్గడు. బేసిక్ చెప్పాలంటే, ఓకే బిజినెస్లో అంటే మీడియేటర్స్ ఓకే కామన్, అది పెద్ద ఫరక్ పడింది. కానీ ఈ విషయంలో ఒక ఎర్రి బుగ్గడు మిడిల్లో ఉంటే చాలా దరిద్రం ఉంటుంది. రేట్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే, 10 రూపాయలు పలకాల్సింది 2 రూపాయలు వెలుగుతుంది. ఎగ్జాంపుల్ మొన్న టమాటో కానీ ఉల్లిపాయ కానీ 50 పైసలకు వచ్చింది చూసినా, అలానే ఉంటాయి. ఒక బిజినెస్ మ్యాన్ తర్వాత రేట్ని పెంచగలుగుతాడు, తగ్గించగలుగుతాడు అంటే మీడియేటర్. ఈ సంవత్సరంలో నేను బాగా తెలుసుకుంది అయితే మాత్రం ఇది, బిజినెస్ పెట్టేవాడు గొప్ప కాదు, మధ్యలో 0 ఇన్వెస్ట్మెంట్తో సంపాదిస్తాడు చూసా, వాడు గొప్ప. అండ్ నేను ఫార్మింగ్ విషయం దూరం పెట్టేస్తా, కానీ ఆ దరిద్రపు గొడ్డు నా కొడుకులాగా ఎవడు చేయలేడు. కుదిరితే ఎవడైనా ఆలోచిస్తే ఒక యాప్, అంటే ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక యాప్ ఉంటే, ఎవడి కోసమో వాడే కొనుక్కుండేలా ఉంటే బాగుంటుంది. మినిమం దానికంటూ జస్ట్ ఎంట్రీ ఛార్జెస్ పెడితే చాలు, ఒక 500 కానీ, మిగిలింది రైతు అమ్ముకుంటే చాలు. రెస్టారెంట్స్ మేబీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ. ఇక్కడైతే ఒక టెంకాయ ఉంటుంది రా బాబు, 4 పౌన్లు వేసుకున్నా అది 450. చాలా సింపుల్ మామూలుగా అయితే. అదే బియ్యం అంటే ఇక్కడ జస్ట్ 10 kgs 1,500, అది మన ఇండియాలో 50 kgs ఒక 1,800 to 2,000 ఉంటుంది. అసలు అలా ఎవడైనా మేబీ నన్ను అనొచ్చు, ఇప్పుడు అంత దూరంలో ఉన్నా కాబట్టి మనం ఏం చేయలేము, పొడవలేము కూడా, అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. ఎవడైనా చేయగలిగితే ఫస్ట్ ఇలా చేయొచ్చు. మినిమం ఎంట్రీ ఛార్జెస్ పెట్టి ఒక వే ఆఫ్లో రైతు పండించిన పంట రైతు అమ్ముకునేలా పెడితే కొనుక్కునేటోళ్ళు ఎవడైనా అడగచ్చు. అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, ఇంకా రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, ఎవరైనా మధ్యలో మీడియేటర్లు వేసిపోతే సింపుల్గా రైతుకు ఆదాయం ఇంకా ఫ్రెష్గా వస్తాయి అనుకుంటాను, తెలిసినంత వరకు, వీలైనంత వరకు. ఎవడైనా క్రియేట్ చేస్తే ఒక యాప్ కానీ ఫార్మింగ్ గురించి, వాడంత బిజినెస్ కానీ వాడు తోపైపోతాడు, ఇండియాలోకి నెంబర్ 1 బుక్లోకి వెళ్ళిపోతాడు. అలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నా 1000 సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. అంత నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బాయ్.